గిరిమిత్రపూర్ రావురకేల నుంచి 20 కిలోమీటర్స్ ఉన్నదండి. ఇక్కడికి వచ్చాము, ఒక మందిరానికి వచ్చామండి. చూడండి ఎంత బాగుందో, మారవాడి వాళ్ళు కట్టారు. వాళ్ళకి ఫోటో తీసుకుంటా ఉంటే ఓకే అన్నారు, అందుకే మీకు చూపిస్తున్నాను. చూడండి మందిరం కూడా చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇవన్నీ రాణి సతీమణి మందిరం. రావురకేల నుంచి కొంత దూరం వెళ్ళాలి. ఇదిగోండి ఇవన్నీ అంటే వేరే వేరే రాణుల పేర్లు అది రాసున్నాయి. ఇదిగోండి ఎంత బాగుందో మందిరం. నేను వాళ్ళకి అడిగితే తీసుకోమన్నారు ఫోటో, అందుకే తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నదండి. నవగ్రహాల మందిరం చాలా నీట్గా ఉన్నది. ఎంతో బాగున్నదండి, ఎంతో బాగుంది. మీకు వీలైతే ఎప్పుడైనా వచ్చి చూడండి, నీట్గా ఉన్నది మందిరం. సీతారాములు మందిరం అండి. వినాయకుడు వేరే వేరే గృహాల్లో ఉన్నాయి, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ బృందావనం లాగా చేశారు, చాలా బాగుంది. రాధాకృష్ణులు ఉన్నారు. ఓం నమ శివ వస్తున్నాను. ఓం నమ శివ మందిరం. ఉండండి ఒక ఫోటో తీస్తాను. ఫోటో కాదు, వీడియోలోనే వస్తారు. ఇవ్వండి మా కోడలు వాళ్ళ మదరు ఫాదరు, మా కోడలు. ఇదంతా ఒక బృందావనం గార్డెన్ లాగా చేశారు, చాలా బాగున్నదండి, చాలా బాగున్నది. ఇవ్వండి కింద తాబేళ్ళు ఇవి ఎంత క్లీన్గా ఉన్నదండి. ఇదిగోండి ఇక్కడ భోజనాలు చేయొచ్చు, ప్రసాదాలు. మేము ఇక్కడికి వచ్చి ప్రసాదాలు తీసుకుంటాము. ఇదిగోండి ముందు ప్రసాదం పెట్టారు, తర్వాత మిగతా ఐటమ్స్. ఇదేమో ఆనపకాయ కూర, ఇదేమో కడి అంటారు కదా మార్వాడి వాళ్ళు, ఇదేమో ఆలు కూర. ముందు ప్రసాదం ఇచ్చారు, తర్వాత ఇప్పుడు రైస్ పెడతారేమో. ఇదిగోండి ఇప్పుడు మిర్చి రొట్టి, ఇదేమో మిర్చి రొట్టి అంటే బేసన్ రొట్టి అంటారు, శనగపిండి. ఇది మామూలు మన గోధుమ రొట్టి. తర్వాత ఇవి ఇచ్చారనమాట. ఇదిగోండి రొట్టి తర్వాత రైస్ ఇచ్చారనమాట. బాగున్నాయండి కూరలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. మెయిన్లీ ఏంటంటే క్లీన్నెస్ ఉన్నది, చాలా క్లీన్గా ఉన్నాయి. అందరూ భోజనం చేస్తున్నారు.